సంపద సృష్టిస్తానని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతి ఇంట్లో దోపిడీ చేస్తున్నారు అని అనంతపురం డిప్యూటీ మేయర్ కొగటం విజయ్ భాస్కర్ రెడ్డి అన్నారు. అనంతపురం నగరంలో వైసీపీ నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కనీవిని ఎరుగని రీతిలో 15,000 కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీల భారాన్ని మోపారు అని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వెంటనే పెంచిన ఈ ఛార్జీలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ 6 హామీల సంగతి ఏమైందని ఆయన నిలదీశారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రతి నెల క్యాలెండర్ ప్రకారం సంక్షేమ పథకాలు అందించారని, కానీ ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదన్నారు. ప్రజల పక్షాన వైసీపీ నాయకులు ప్రశ్నిస్తుంటే ఇష్టానుసారం కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. ఇలాంటి వాటికి భయపడేది లేదు అని, తమ అధినేత పిలుపునిస్తే ఎంతటి త్యాగానికైనా సిద్ధమని స్పష్టం చేశారు. ఈ నెల 27న జరగనున్న విద్యుత్ ఛార్జీల పోరుబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అధికారం లేకొచ్చి 6 మాసాలు పూర్తయింది. ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలు, ప్రజాకంటక విధానాలు ఈరోజు ప్రజలను అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్న తీరుతెన్నులను మనం చూస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి సమున్నత నాయకత్వంలో ఒక ప్రతిపక్ష పాత్రను సమర్థవంతంగా ప్రజాపక్షాన పోరాడుతూ మొన్ననే రైతులకు సంబంధించి అన్ని రకాల ప్రయోజనాలు ఒనగూర్చే ప్రయత్నంలో తెలుగుదేశం పార్టీ విఫలం చెందింది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున ర్యాలీకి పిలిపివ్వడం జరిగింది. మరి అటువంటి ప్రయత్నంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో పెద్ద ఎత్తున ఈ ర్యాలీ విజయవంతం కావడం ద్వారా స్పష్టంగా అర్థమవుతోంది. జగన్మోహన్ రెడ్డి ఏదైతే తన ప్రజా పోరు యాత్రను ఎంచుకున్నాడో, పోరు బాటను ఎంచుకున్నాడో అది విజయవంతమైంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకముందు, ఎన్నికల ముందు స్పష్టంగా చెప్పడం జరిగింది, విద్యుత్ ఛార్జీలు 1 పైసా పెంచకుండా, ప్రజలపై 1 పైసా భారం పడకుండా రాష్ట్రంలో సంపదను సృష్టిస్తా ఈ రాష్ట్ర ఆర్థిక పురోగతిని సాధిస్తామని చెప్పిన తెలుగుదేశం పార్టీ అధికారం లేకొచ్చిన తర్వాత ప్రజలకు సంబంధించిన ఏదైతే సిక్స్ ప్యాక్ అని చెప్పడం జరిగిందో ఆ ప్యాక్ ఏమైందో అర్థం కావడం లేదు. దాదాపుగా 15,490 కోట్ల రూపాయలు భారాన్ని మోపుతున్న చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వ తీరుతెన్నులు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు సంపద సృష్టిస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు ప్రజల సంపదను దోచేస్తున్న తీరుతెన్నులు వ్యవహారాల మీద జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రతి నియోజకవర్గ కేంద్రాలలో పెద్ద ఎత్తున ర్యాలీ, ధర్నా లాంటి కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి పిలిపివ్వడం జరిగింది. ఈ 15,490 కోట్ల భారాన్ని ఉపసంహరించుకోవాలి, లేకపోతే పెద్ద ఎత్తున ప్రజా ఆందోళనకు శ్రీకారం చుడతామని చెప్పి తెలియజేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ప్రజాపక్షాన ఏ రకమైన పోరాటాలకైనా, త్యాగాలకైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము సిద్ధంగా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ పెట్టే ఏ రకమైన హింసాత్మక సంఘటన భరించేందుకు సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ప్రజలకు మేలు ఒరగూర్చే విషయంలో ఎక్కడ రాజీ కాకుండా ప్రజాపక్షాన మేము పోరాడతామని చెప్పి హెచ్చరిస్తున్నాం. తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. సరే, మేము భరిస్తాం. అంతేగాని ప్రజల మీద ఈరోజు మీరు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని మేము ప్రశ్నిస్తే మమ్మల్ని నిర్బంధించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. నిర్బంధాలకు వెరిసే ప్రశ్నే లేదు. నిర్బంధాలను అధిగమించి ప్రజాపక్షాన పోరాటానికి సిద్ధంగా ఉన్నాం మేము. ఇది ప్రతి ఇంటికి నష్టం చేకూరుతుంది. ప్రతి ఇంటి నుంచి దోపిడీ చేసి ఈరోజు మీరు సంపద సృష్టిస్తారా అని చెప్పి తెలుగుదేశం పార్టీని ప్రశ్నిస్తున్న అంతర్జాతీయ సంస్థలను ఈ రాష్ట్రానికి తీసుకురండి. అంతేగాని అలా కాకుండా సంపద సృష్టిస్తామని చెప్పి మాట్లాడుతూ ప్రజల సంపదను కొల్లగొట్టే రకంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకునే ప్రశ్న లేదు. తెలుగుదేశం పార్టీని హెచ్చరిస్తున్నాం.